సార్, నేను విద్యానికేతన్లో లెక్చరర్ని సార్. అవును సార్, నేనేమో సెక్యూరిటీని. ఏమైందంటే అలారం పెట్టి వద్దన్నానా 5ంటికి అలారం పెట్టాడంట, అది 1:30కి మోగిందంట. లేచి జాగింగ్ వచ్చారంట. పైగా ఒకడేమో లెక్చరరు, ఇంకోడేమో సెక్యూరిటీ గార్డు. నడవండి స్టేషన్కి. ఏంట్రా చూస్తున్నావు? నడవండి స్టేషన్కి. నో మ్యాన్ హ్యాండ్లింగ్. పదండి. ఏంట్రా మీరు చదువు మానేసి మధ్యలో వాయిస్తున్నారంట? ఏంటి సంగతే? మధ్యల దరువు కాదు సార్, అది ఓ సంగీత చెరువు లాంటి వాళ్ళు సార్. ఏంటి సంగీత చెరువా? నేను ఎప్పుడు వినలేదే సార్. సంగీత స్రష్టల్ని మనం సముద్రాలతో పోలుస్తాం, కానీ వీళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చెరువు లాంటి వాళ్ళు సార్. అమ్మయ్యా, నేనే వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. ఎవరో ఇచ్చుంటారు. సార్ వాయించేస్తున్నారు. నేను వెళ్ళి ఓ మాట వేస్తాను. సార్ ఇంకా రెచ్చిపోతారు. అసలు వీళ్ళలో ఉన్న సంగీత కళాదృష్టిని చూస్తే మనసు చెలించిపోతుంది సార్. నేను వేసిన కేకకి అడవుల్లో తపస్సు చేసుకుంటున్న ఋషులు కూడా తపస్సు డ్రాప్ చేసుకుని దడుచుకునేవాళ్ళు. ఈ ఎక్కేంటి? అవును, అశోకన్న చెప్పింది నిజమే. ఇలాగే ఈ ఎక్క చదివితే మెంటల్ ఎక్కడం ఖాయం. నమస్తే అక్క. ఏది నిన్న నేను ఇచ్చినవన్నీ చూసిరాయ్. సారీ అక్క, అవి ఎక్కడో పోయా. చదువు మీద ఇంత అశ్రద్ధ అయితే ఎలా? ఇప్పుడు అదెందుకు? నీ కోపం వచ్చిందిగా, ఇక నా కష్టం బుక్ రాసినట్టే. నేను చచ్చిపోతానక్క. ఆగు, ముందు దాన్ని లోపల పెట్టు. రా కూర్చో. ఏది నిన్న చెప్పింది ఏమైనా గుర్తున్నాయా? భారతదేశపు రాజధాని ఢిల్లీ. ఢిల్లీ కాదు, ఢిల్లీ. అదే ఢిల్లీ. ఢిల్లీ ఢిల్లీ కాదు చిన్న స్వామి, ఢిల్లీ ఢిల్లీ. అదేనక్క నేను అంటున్నది. ఢిల్లీ ఢిల్లీ. ఢిల్లీ కాదయ్యా, ఢిల్లీ ఢిల్లీ. ఏంటి చదువు నేర్పిస్తానని కమిట్ అయ్యావా? లేకపోతే వీడు సూసైడ్ కమిట్ అవుతానని అంటున్నాడుగా. సర్లే, మీరందరూ సంతోషంగా ఉండండి, నేను వెళ్తాను. ముందు నువ్వు కూర్చో. అక్క మీరు వెళ్ళండి అక్క, వీడికి ఎలాగలో నేను నేర్పిస్తాను. నీ ఇష్టం. నా కష్టం పుస్తకం వెనకాల ఏదో కథుంది. తర్వాత నీ ఇష్టం. పదవే. ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుందిలే. పద కూర్చో. అదేంటి చిన్న స్వామి వాళ్ళు అలా అన్నారు? వాళ్ళకి కుళ్ళక్క. ఈ రోజు ఫుల్ కలెక్షన్స్ రావాలి. ఎవరి చేత మాట పడకూడదు, ఎవరు నన్ను తిట్టకూడదు. అంతా సుఖంగా ప్రశాంతంగా జరగాలి. నా భారం అంతా నీ పాదాల మీద పెడుతున్నాను. నువ్వే దిక్కు. డిఎస్పీ, ఓ టీ త్వరగా వెళ్ళాలి. అయ్య బాబోయ్, ఇప్పుడు ఎలా? పాలు మరగడానికే 10 నిమిషాలు పడుతుంది, తర్వాత టీ మరగడానికి 10 నిమిషాలు. ఏంటి నీకే చెప్పేది? టీ త్వరగా. ఇప్పుడే పెట్టాను సార్. ఒకసారి పెడితే అయిపోయిందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. క్లాసు లేవా? లేవు సార్. చెప్పు, అయిపోయిందా? ఇదేనా పెట్టడం? ఇదే సార్. రాత్రి జ్వరం వచ్చిందంటే ఈ పిచ్చి సార్ నమ్మేస్తాడు. రేయ్, అల్లరి చేయండి కానీ శృతి మించకండి. రేయ్, చదివేటప్పుడు చదవాలరా, లేకపోతే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఏంట్రా, నేను ఏం నోట్స్ చెప్పానని రాస్తున్నావు? ఏం లేదు సార్, ఏం రాయట్లేదు. అంటే నా కళ్ళు దొబ్బాయి అనుకుంటున్నావా? రే, ఇప్పటిదాకా రాసావు కదరా, ఏంటి పేపర్ చించేసావా? చించలే సార్.